మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారు. బారామతిలో విమానం ల్యాండ్ అవుతుండగా ఒక్కసారిగా కూలిపోయింది. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం ముంబై నుంచి బారామతి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. విమాన ప్రమాదంలో మొత్తం 5గురు మృతి చెందారు. మరోవైపు ప్రమాద స్థలికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మోహల్ బయలుదేరారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారు. బారామతిలో విమానం ల్యాండ్ అవుతుండగా ఒక్కసారిగా కూలిపోయింది. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచార నిమిత్తం ముంబై నుంచి బారామతి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. విమాన ప్రమాదంలో మొత్తం 5గురు మృతి చెందారు. మరోవైపు ప్రమాద స్థలికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మోహల్ బయలుదేరారు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఇవాళ విమాన ప్రమాదంలో అజిత్ పవార్ చనిపోవడం అనేది చాలా బాధాకరం. అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటనే విషయంపైన ఏదైనా స్పష్టత ఇచ్చారా? దాదాపు మనకు ఏదైతే ఈరోజు ఉదయం 8 గంటల సమయంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కన్నుమూశారు. అంటే ఏదైతే విమాన ప్రమాదం జరిగినటువంటి ఒక్కసారిగా వార్త వినేసరికి మహారాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి దిగ్భ్రాంతి చెందినటువంటిది. ముఖ్యంగా ఇక్కడ పార్లమెంటు సమావేశాలకు అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఎంపీలు, తర్వాత సెంట్రల్ మినిస్టర్స్ అందరూ కూడా మరికొద్ది క్షణాల్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతుంది అన్నటువంటి సమయంలోనే ఈ వార్త రావడము ఒక్కసారిగా అందరూ కూడా దిగ్భ్రాంతి చెందినటువంటిది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి అన్నది ఒకవైపు ఉంటుంది, కానీ ముఖ్యంగా అందరిలో కూడా ఒకలాంటి బాధ అనుకోవచ్చు. ఆయనతో ఉన్నటువంటి అనుభవాన్ని, బంధాన్ని ఒక్కొక్కరుగా కూడా సోషల్ మీడియా వేదికగా, తర్వాత మీడియా ముఖంగా కూడా ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని వ్యక్తపరుస్తున్నటువంటిది. ఈరోజు ఉదయం ఏదైతే ముంబై నుంచి పూనా బారామతికి ఏదైతే భారీ బహిరంగ సభకు ఉదయం 8 గంటలకు బయలుదేరారు. 8:45 ఏదైతే ల్యాండ్ అయ్యేటటువంటి సమయంలోనే ఇది ఒక్కసారిగా కూడా చార్టర్డ్ ఫ్లైట్ కుప్పకూలినటువంటిది. ఆ ఫ్లైట్ కూలినటువంటి సమయంలో ఎవరు అన్నది కూడా ఒక్కసారిగా కూడా ఎవరికి సమాచారం అందలేదు. కానీ రెస్క్యూ సిబ్బంది ఆ ప్రదేశానికి చేరుకున్న తర్వాత వెంటనే సమాచారము, ఎందుకంటే ఎయిర్లైన్స్ కి సంబంధించినటువంటిది కూడా ఏదైతే ల్యాండ్ అయ్యేటటువంటి ముందస్తు సమాచారంతో ప్రతి వ్యక్తి సమాచారాన్ని ఫ్లైట్ పర్సనల్ చార్టెడ్కి సంబంధించినటువంటి ఫ్లైట్స్కి సంబంధించిన ముందస్తు సమాచారంతో ఇది అజిత్ పవార్కి సంబంధించినటువంటి ఫ్లైట్ అన్నది మాత్రము ఒకసారి సమాచారము క్లియర్ అయింది. దానితో వెంటనే హుటాహుటిన రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకోవడము, అక్కడ ఎవరైతే ఆయనతో పాటు ఉండేటటువంటి అంటే సెక్యూరిటీ పర్సన్స్ మొత్తం అంతా కలిసి 5 మంది అన్నటువంటిది మాత్రము డిజిసిఏ కూడా కీలకంగా కొద్దిసేపటి క్రితము కీలక ప్రకటన కూడా చేసింది. అయితే దీంట్లో ఆయనతో పాటు ప్రయాణించినటువంటి వారు, ఆయనతో పాటు ఉన్నటువంటి సెక్యూరిటీ పర్సన్స్ దాదాపు మనకు ఇక్కడ అంటే ప్రధాని నరేంద్ర మోడీ కూడా కొద్దిసేపటి క్రితం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తపరుస్తూ ఎక్స్ వేదికగా ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆయనతో ఉన్నటువంటి మహారాష్ట్ర ఎన్నికల సమయంలో దాదాపు గ్రౌండ్లో అనేక ర్యాలీలు నిర్వహించినటువంటి అనుభవము, అనేక మార్లు కూడా మహారాష్ట్రకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఎప్పుడు కూడా టచ్లో ఉన్నటువంటి అజిత్ పవార్ ఇక లేరు అన్నటువంటి వార్తను ఇటు ఎక్స్ వేదికగా కూడా ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని వ్యక్తపరుస్తూ, విచారం వ్యక్తపరుస్తూ ఇటు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా పోస్ట్ చేయడం. తర్వాత ఇక్కడ మనకు అజిత్ పవార్తో కూడా ప్రయాణించేటటువంటి ఎవరైతే వారి కార్యకర్తలు అనేసి కొంత ముందస్తు సమాచారం ఇచ్చారు, కానీ అక్కడ ఉండేటటువంటిది మాత్రము సెక్యూరిటీ పర్సన్స్, తర్వాత ఒక కెప్టెన్ శాంభవి పాఠక్, తర్వాత పింకీ మాలిక్ ఫ్లైట్ అటెండెంట్ ఈమె, తర్వాత పైలట్ వచ్చేసేసి కెప్టెన్ సుమిత్ కపూర్, హెచ్సి విదీప్ జాదవ్, పిఎస్ఓ, వీరు నలుగురు కూడా ఇతనితో పాటు అజిత్ పవార్తో పాటు చార్టర్డ్ ఫ్లైట్లో ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో వీరు కూడా మరణించడము దాదాపు కొద్దిసేపటి క్రితంగా ఏదైతే ఇక్కడ సమాచారము అందిన వెంటనే ఇటు
కుటుంబ సభ్యులు ఇటు శరద్ పవార్ కూడా ఇక్కడ ఢిల్లీలోనే పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఇక్కడే ఉన్నారు. వీరు తర్వాత సుప్రియ సూలే వీరందరూ కూడా హుటాహుటిన పూణేకి బయలుదేరారు. తర్వాత కొద్దిసేపటి క్రితంగా ఇటు రామ్మోహన్ నాయుడు ఏవియేషన్ మినిస్టర్స్కి సంబంధించినటువంటిది రామ్మోహన్ నాయుడు తర్వాత మొహలే కూడా పూణేకి బయలుదేరారు. పూణే నుంచి బై రోడ్డు ఈ బారామతి ఏదైతే ఘటన జరిగినటువంటి ప్లేస్కి అక్కడి నుంచి బై రోడ్డు కొద్దిసేపట్లో అక్కడికి చేరుకుంటారు. మరికొంతమంది ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు దాదాపు మధ్యాహ్నం నుంచి కూడా అజిత్ పవార్తో ఉన్నటువంటి ఎవరైతే అంటే ఆయనతో ఉన్నటువంటి అనుబంధం అనుకోవచ్చు, ఆయనతో ఉన్నటువంటి ఏదైతే రాజకీయ పరంగా కుటుంబ సభ్యులు అనుకోవచ్చు, చాలా మంది ఇక్కడ నుంచి ముంబైకి బయలుదేరుతున్నారు. ప్రతి పొలిటికల్ లీడర్ కూడా ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని వ్యక్తపరుస్తూనే మరొకసారి ఆయన చివరిసారిగా చూడాలన్న దాంతో కూడా ఇటు బారామతికి వెళ్తున్నారు. ఏదైతే బారామతి అన్నటువంటి ప్లేస్ మాత్రము ఇక్కడ దాదాపు మనకు అజిత్ పవార్ చాలా ఇష్టమైనటువంటి ప్లేసు, ఆయన తుది శ్వాస విడిచినటువంటి ప్లేస్ కూడా బారామతి కావడమే ఇక్కడ ముఖ్యమైనటువంటిది అంటూ కూడా అటు కార్యకర్తలు ఏదైతే ఎన్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటిది. ఎప్పుడు ప్రజల దగ్గరే నేను ఉండాలి అన్నటువంటిది ఆయన ఆపేక్ష అనుకోవచ్చు, ఆయన కోరిక అనుకోవచ్చు. చివరిసారిగా బహిరంగ సభకు వెళ్లేటటువంటి సమయంలోనే ఆయన మృత్యువాత పడడం అన్నది కూడా ఇది ఆయనకు ప్రజలతో ఉన్నటువంటి మమేకం అంటూ కూడా అటు శివసేన యూబీటీకి సంబంధించినటువంటి సంజయ్ రౌత్ ఆయన చాలా అంటే ఏడుస్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అనుకోవచ్చు. పార్టీలు ఏవైనా కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని వ్యక్తపరుస్తూ అసలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కూడా చివరిసారిగా ఆయనను చూడాలి అన్నటువంటి దాంతో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రదేశానికి వెళ్లాలన్న దాంతో కూడా చాలా మంది రాజకీయ నాయకులు ఢిల్లీ నుంచి కూడా అటు బారామతి ఆ ప్రాంతానికి ఏదైతే పూణే ఏదైతే అంత్యక్రియలు జరిగేటటువంటి ప్లేస్ అనుకోవచ్చు, ఇంకా కొంతసేపట్లో దాన్ని కూడా నిర్ణయించేటటువంటి సమయం కూడా ఉంది, అక్కడికి చేరుకుంటున్నారు. కానీ ముఖ్యంగా ఏదైతే అజిత్ పవార్ ఇక లేరు అన్నటువంటిది మాత్రము మహారాష్ట్రలో దాదాపు యువ నాయకులు ఇంకా కనుమరుగవుతున్నారు అంటూ కూడా అటు సీనియర్ నాయకులు కూడా ఒకవైపు చెప్తూనే మరొక వైపు ఇటు దేవేంద్ర ఫడ్నవీస్ తర్వాత ఏక్నాథ్ షిండే వీరందరూ కూడా ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్నటువంటి అంటే ఉప ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా ఆ ప్రదేశానికి చేరుకుంటున్నారు. దాదాపు ఈ ప్రమాదానికి సంబంధించినటువంటిది ఇది ఢిల్లీ చార్టెడ్ ఫ్లైట్ కి సంబంధించినటువంటి VSR 45 అన్నటువంటిది దాదాపు మనకు ఇది అంటే గతంలో కూడా ఈ ప్రమాదం 2023లో కూడా VSR 45 కి సంబంధించినటువంటిది ప్రమాదం కూడా జరిగింది. అది అప్పుడు జరిగినటువంటి ఫ్లైట్ మనకు విశాఖపట్నం నుంచి మనకు బారామతి వెళ్ళేటటువంటి సమయంలో జరిగినటువంటిది 2023లో జరిగినటువంటి ఫ్లైట్. అప్పుడు కూడా దాదాపు 6 మంది ఆ చార్టర్డ్ ఫ్లైట్లో జరిగినటువంటి ఘటనలో మరణించినటువంటిది మరొక ముందే మరి అదే ప్లేస్లోనే ఈ రోజు ఈ ఘటన చోటు చేసుకోవడం, అందులో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించారు అన్నటువంటిది వార్త మాత్రం ఒక్కసారి మహారాష్ట్ర ప్రజలకు దేశవ్యాప్తంగా ఆయన అభిమానులకు తీరని లోటు అని మాత్రం చెప్పవచ్చు. కళ అందులో ఉన్నవారిని కాపాడేందుకు దగ్గరకు వెళ్ళినా కూడా ఫలితం లేకపోయిందంటూ అక్కడ బారామతిలో చూసిన ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. అంటే ఏ రేంజ్లో ఈ ప్రమాదం జరిగిందనేది మనకు అర్థమవుతుంది, కళ్ళ కట్టినట్లుగా అక్కడ తెలుస్తుంది ఆ విజువల్స్లో మనం చూస్తుంటే. అయితే ఏంటి దీనికి సంబంధించి విమానయాన శాఖ అసలు ఏమని స్పష్టత ఇచ్చింది, ఎటువంటి కారణాలు వెల్లడి చేసింది? ఖచ్చితంగా ఏదైతే ప్రమాదం జరిగినటువంటిది ల్యాండ్ అయ్యేటటువంటి సమయంలో కొంత హైట్ నుంచి ల్యాండింగ్ సమయంలో జరిగినటువంటి ప్రమాదం. మనం గతంలో గుజరాత్ ఏదైతే ఫ్లైట్ చూసాము యాక్సిడెంట్లో దాదాపు 260 మందికి పైగా మరణించినటువంటిది ఘటన చూసాం. అప్పుడు కూడా మనకు టేక్ ఆఫ్ అయ్యేటటువంటిది హైట్ నుంచి కిందికి టేక్ ఆఫ్ అయ్యేటటువంటి సమయంలో అప్పుడు జరిగింది. కానీ ఇప్పుడు మనకు ల్యాండ్ అయ్యేటటువంటి ఈ సమయంలో దానికి కూడా ఒక లెవెలింగ్ తర్వాత ఎత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ సమయంలో సాంకేతిక లోపమా లేకపోతే అక్కడ ఇంకా ఏదైనా అంటే ల్యాండ్ అయ్యే సమయంలో అడ్డుగా రావడం ఏదైనా జరిగిందా అన్నది మాత్రం ఇంకా క్లియర్ గా పూర్తిగా సమాచారం కూడా దీనికి సంబంధించినటువంటి DGCA కూడా ఖచ్చితంగా ఒక కీలక ప్రకటన కూడా కొద్దిసేపట్లో చేయనుంది. దీనికి సంబంధించినటువంటి ఏవియేషన్ మినిస్టర్స్ కూడా పూణేకి బయలుదేరారు. అయితే ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా అక్కడ జరిగినటువంటి ఏదైతే ఘటన, ఎందుకంటే అదొక అంతగా బారామతి ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి ప్లేస్ కి దగ్గరలోనే అక్కడ జరిగిన సందర్భము. అయితే అక్కడ వచ్చినటువంటి
జరిగినటువంటి భారీ శబ్దంతో దాదాపు భారీ మంటలు ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో భారీ మంటలు రావడంతో ఒక్కసారిగా ఆ ప్రదేశంలో ఉండే వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్లడము క్షణాల్లో జరిగిపోయినటువంటి ఘటన. కానీ ముఖ్యంగా అక్కడ జరిగినటువంటి ప్రమాదానికి మాత్రము ఇప్పటి వరకు కూడా ఎటువంటిది ఇంకా క్లియర్ గా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఆ ప్రాంతాన్ని అన్నింటినీ కూడా దాదాపు అక్కడ ఉండేటటువంటి సెక్యూరిటీ ఫోర్స్ అంతా కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఆ ప్రాంతానికి కూడా ఇంకా ఉదయం 8:45 జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి ఏదైతే మంటలు కాలుతున్నటువంటి మంటలు మనం చూస్తూనే ఉన్నామో ఆ మంటలు ఇప్పటి వరకు కూడా ఇంకా ఆరలేదు. వాటికి అంటే ప్రజలు అటువైపు వెళ్లకుండా కూడా పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అక్కడ జరిగినటువంటి ప్రమాదానికి ఇది ఒక సాంకేతిక లోపమా, దీని వెనకాల ఇంకా ఏదైనా ఒక కుట్రకోణం ఉందా అన్నది కూడా ఒకవైపు దీనిపై దర్యాప్తు కూడా ఖచ్చితంగా దీనిపై ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. దీనిపై కూడా కూపిలాగుతున్నటువంటిది. కానీ ఈ ప్రమాదం అంటే దాదాపు మనకు ఏదైతే VSR కి సంబంధించినటువంటి 45 అన్నటువంటిది ఏదైతే ఫ్లైట్ ఇప్పుడే జరిగినటువంటి ప్రమాదం కాదు. గతంలో కూడా మనకు సెప్టెంబర్లో విశాఖపట్నం నుంచి బారామతికి వెళ్లినటువంటి సందర్భంలో 2023లో జరిగింది. ఆ సమయంలో కూడా దాదాపు 6 వ్యక్తులు కూడా అందులో ప్రయాణించినటువంటి సందర్భంలో కూడా 2 ముక్కలుగా తునకలైనటువంటి ఫ్లైట్ ఆ జ్ఞాపకాలు మరొక ముందే మరొకసారి ఈ రోజు జరిగినటువంటి ఫ్లైట్ ఇందులో అజిత్ పవార్ ఉండడము దాదాపు ఈ ఘటన అందులో ప్రయాణించేటటువంటి అందరూ కూడా మరణించారు అన్నటువంటిది మాత్రము ఒక్కసారిగా ప్రకటించడం. కానీ ఈ విధంగా విమాన ప్రయాణాలు అంటే భయమేస్తున్నటువంటిది ఒకవైపు ఉన్నది. కానీ ఒక గుజరాత్ ఘటన అనుకోవచ్చు, ఒక ఏదైతే ట్రైనీస్ అంటే భారత సైన్యం తీసుకున్నటువంటి శిక్షణ విమానాలు కూడా ప్రతి చోట కూడా మనకి ప్రతిరోజు ఇదే న్యూస్ వస్తుంది. కానీ ఈ రోజు మహారాష్ట్రకు సంబంధించినటువంటి బారామతి ఫ్లైట్ కి సంబంధించినటువంటి VSR 45 అన్నది మాత్రము ఇది 2వ ఘటన అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ 23లో అదే ప్రమాదం జరిగింది, తునాతునకలయ్యారని మీరు కూడా మాట్లాడుతున్నారు. అండ్ ఇప్పుడు కూడా అదే ప్రమాదం జరిగింది. బట్ ఏంటి వరుసగా ఇలాంటి ప్రమాదాలు జరగడం వెనుక ఆ నంబర్కి సంబంధించి ఏవైనా స్పష్టత ఇచ్చారా? అండ్ మార్నింగ్ హవర్స్లో కొంచెం ఈ చలికాలంలో కాస్త వెదర్ సపోర్ట్ చేయకపోవడం కూడా ఏదైనా కారణం ఉండొచ్చు. దీనిపైన మీ విశ్లేషణ ఏంటి? దాదాపు ఏదైతే మనకు చార్టర్డ్ ఫ్లైట్ VSR కంపెనీకి సంబంధించినటువంటిది ఇది లియో జెట్ 45 అన్నటువంటిది ఇది ఎప్పుడు కూడా ఢిల్లీకి సంబంధించినటువంటి విమానయాన సంస్థ చార్టర్డ్ ఫ్లైట్స్ కి సంబంధించినటువంటి కంపెనీ. అయితే దాదాపు చాలా మంది కూడా ఏదైతే పర్సనల్ గా యూజ్ చేసేటటువంటిది అంటే చార్టర్డ్ ఫ్లైట్ ఏదైనా భారీ బహిరంగ సభలు అనుకోవచ్చు, ఎన్నికల సమయంలో అనుకోవచ్చు, ప్రతి ప్లేస్ లో కూడా చార్టర్డ్ ఫ్లైట్స్ తోటి పొలిటికల్ లీడర్స్ ఎక్కువగా ప్రయాణించేటటువంటిది ప్రైవేటు సంస్థలతో కొంత రెంట్కు తీసుకుని ముందుకు వెళ్లేటటువంటి ఆ రోజు కార్యక్రమాలు ముగించుకునే విధంగా కూడా ప్లాన్ చేసేటటువంటి చార్టర్డ్ ఫ్లైట్స్. ఒకవైపు అంటే గతంలో 2023లో ఏదైతే ఇంతకు ముందు నేను చెప్పినట్లుగా ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగినటువంటి సమయంలో అది ఎందువల్ల జరిగింది అంటే సాంకేతిక లోపంతో జరిగిందా దేనివల్ల అన్నది కూడా అప్పుడు జరిగినటువంటి ఘటనపై ఇప్పటి వరకు కూడా దానిపై పూర్తి వివరాలు ఎక్కడా లేదు. కానీ ఈ రోజు జరిగినటువంటి ఘటనకు కూడా అంటే ఒక్కసారి మనం ఆలోచించాలి. ఏదైతే ఇక్కడ లియో జెట్ కి సంబంధించినటువంటి VSR 45 అన్నది ఈ విధంగా పదే యాక్సిడెంట్ జరుగుతూ ఉండడము ఒకసారి దీనికి సంబంధించినటువంటి అనుమతులు ఉన్నాయా లేకపోతే ఈ విమానాలకు చార్టర్డ్ ఫ్లైట్స్ కి సంబంధించినటువంటిది ఏదైనా అంటే ఎంత కాలం నుంచి ఇవి సర్వీస్ లో ఉన్నది వీటికి సంబంధించినటువంటిది పూర్తి సమాచారాన్ని కూడా తీసుకునేటటువంటి ఖచ్చితంగా ప్రయత్నం కూడా చేస్తారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి యాక్సిడెంట్స్ ఈ రోజు జరిగినటువంటి అతిపెద్ద భారీ యాక్సిడెంట్ దీనిపై కూడా ఖచ్చితంగా అంటే దర్యాప్తు బృందం మొత్తం ఖచ్చితంగా దీని గురించి కూడా డిస్కషన్ అంటే దీని గురించి కూడా చర్చకు రావచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రమాదం జరిగింది కాబట్టి ఒక 2-3 గంటలు అయ్యింది. ఒకవైపు ప్రాంతంలో ఏ ప్రాంతం అయితే జరిగిందో ఆ ప్రాంతం అంతా కూడా రెస్క్యూ సిబ్బంది తర్వాత ఫోర్స్ అంతటిని కూడా అలర్ట్ చేశారు. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే సంఘటన జరిగినటువంటి ప్లేస్ కి కొన్ని వేల మంది కూడా వస్తున్నారు. అక్కడ ఆ ప్రదేశానికి చివరిసారిగా చూసేటటువంటి ప్రదేశాన్ని చూడాలి అన్నటువంటి దాంతో అనుకోవచ్చు. బారామతి పూణే ఈ ప్రాంతాలంతా కూడా ఇటు ఏదైతే మనకు ఆయనకు ఉండేటటువంటి అనుబంధం అనుకోవచ్చు. భారీ బహిరంగ సభలకు ఏదైతే ప్రజలు ఈ రోజు ఉదయమే రావడం జరిగింది. వారందరూ కూడా అక్కడ సభలంతా కూడా ఈ విధంగా క్యాన్సిల్ కావడంతో అందరూ కూడా ఇటువైపు రావడం.
ఒకటి. కానీ ఈ రోజు జరిగినటువంటి ప్రమాదానికి మాత్రము ఒకటి వెదర్ కి సంబంధించినటువంటి సమాచారం ముందస్తు సమాచారం ఉన్నా కూడా ముందుగా ఫ్లైట్ బయలుదేరింది అన్నది ఒకవైపు నుంచి వినిపిస్తున్నటువంటి సమాచారం. కానీ ఇది అంటే ఖచ్చితంగా దర్యాప్తు అన్నది జరిగినప్పుడే దీంట్లో ఒక క్లియరెన్స్ అనేది ఉంటుంది. కానీ ఒక ఊహాగానాలు మాత్రము ముందుగా 9 గంటలకు రావాల్సినటువంటిది దాదాపు 8 గంటలకే బయలుదేరి 8:45కు ల్యాండ్ అయ్యేటటువంటి అవకాశము, ఇది వెదర్ సరిగా లేదు, ముందస్తు సమాచారం ఉంది అన్నటువంటిది మాత్రమే ఇస్తున్నారు. కానీ దీనికి సంబంధించినటువంటిది క్లియర్ గా పూర్తి సమాచారాన్ని మాత్రం ఖచ్చితంగా దర్యాప్తులో మాత్రము వెలుగులోకి వచ్చేటటువంటి అంశాలు. కానీ ఏదైతే ఎత్తు నుంచి ల్యాండ్ అయ్యేటటువంటి సమయంలోనే కుప్పకూలినటువంటిది. కానీ ఇక్కడ ఏదైతే ఫ్లైట్స్ యాక్సిడెంట్ అన్నది మాత్రము వాటికి సర్వీస్ సరిగా లేకపోవడము, దాన్ని పదే పదే అన్ని ప్రాంతాలకు తీసుకెళ్లడము. కానీ అక్కడ ఎవరైతే అంటే నడిపేటటువంటి పైలట్స్ ఏదైతే ఉన్నారో వారికి ఎక్స్పీరియన్స్ కూడా ఒకసారి ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే గత ఇండిగోకు సంబంధించినటువంటి సమస్యలను కూడా మనము గత డిసెంబర్ జనవరిలో కూడా చూసాము. అందులో కూడా చాలా అంటే విస్తుపోయేటటువంటి నిజాలు కూడా బయటకు వచ్చినటువంటిది. అంటే ఇక్కడ పైలట్స్ కి సంబంధించినటువంటిది వాళ్లకు రెస్ట్ లేకపోవడం, అనేక సమస్యలు కూడా వచ్చాయి. కానీ ఏది ఏమైనా కానీ ఇలాంటి ఘటన వల్ల కొన్ని కుటుంబాలు, కొన్ని ముఖ్యమైనటువంటి వాళ్ళు, ఎంతో మంది కూడా నిరాశ్రయమైనటువంటిది. రోజుకు ప్రతిరోజు ఏ క్షణం ఏ వార్త వినాలి, ఏ వార్త రియల్ కంటే మీరు కానీ నేను కానీ ప్రతిరోజు ఈ వార్తలను చెప్తూనే ఉంటాము. ప్రతిరోజు యాక్సిడెంట్స్, చనిపోయారని చెప్తూనే ఉంటాం. కానీ దీనికి అంతు అదుపు అనేది కూడా లేకుండా పోతుంది. కానీ ఈ రోజు జరిగినటువంటి ఘటన మాత్రం ఒక్కసారిగా మహారాష్ట్రకు సంబంధించినటువంటి అక్కడ ప్రతి ఇల్లు కూడా స్వచ్ఛందంగా కూడా ఈ రోజు అందరూ కూడా అక్కడ పూణే ఈ ప్రాంతాలంతటి నుంచి కూడా అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా స్వచ్ఛందంగా ప్రతి ఇల్లు కూడా మూగబోయిందని చెప్పవచ్చు. ప్రతి షాప్ కూడా అన్నిటిని కూడా క్లోజ్ చేశారు. అందరూ కూడా ఆయన కొరకు ప్రస్తుతము వెయిట్ చేస్తున్నటువంటిది చివరిసారిగా చూడాలన్న దాంతో అక్కడికి చేరుకుంటున్నటువంటి మహారాష్ట్ర ప్రజలని చెప్పవచ్చు. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందారు. నిప్పుల ముద్దలా మారిన విమానం ఆకాశం నుంచి ఒక్కసారిగా కిందకు పడిపోయింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే భారీ శబ్దంతో పేలిపోయింది. క్షణాల్లోనే బూడిదగా మారింది. అందులో ఉన్న వారిని కాపాడేందుకు దగ్గరకు వెళ్లినా ఫలితం లేకపోయింది అంటూ బారామతిలో జరిగిన ఘోర విమాన ప్రమాదం గురించి అక్కడ ప్రత్యక్ష సాక్షులు వివరిస్తున్నారు. ఈ ప్రమాదంలోని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సహా మరో 4 ప్రాణాలు కోల్పోయారు. చూస్తుండగానే కుప్పకూలి క్షణాల్లో బూడిదైంది. మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎవరూ ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నేత అజిత్ పవార్ సహా మరో 4 ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం అందరికీ తెలిసిందే కదా. ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో కళ్లారా చూసిన సాక్షులు వివరిస్తున్నారు. తమ కళ్ల ముందే చాలా దగ్గరగానే విమానం కుప్పకూలిందని చెబుతున్నారు. అయితే ముఖ్యంగా 100 అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా విమానం కుప్పకూలిందని, నేలపై పడ్డ క్షణాల్లోనే బూడిదగా మారిందని పేర్కొన్నారు. ఆ ప్రమాదాన్ని చూస్తే తమ గుండె తరుక్కుపోయిందని, ఇప్పటికే చాలా భయంగా అనిపిస్తోందని వివరిస్తున్నారు అక్కడి ప్రత్యక్ష సాక్షులు. 100 అడుగుల ముందే కుప్పకూలిన విమానం జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచార నిమిత్తం ముంబై నుంచి బారామతికి అజిత్ పవార్ తన బృందంతో కలిసి ప్రైవేట్ విమానంలో బయలుదేరారు. విమానం రన్వేకు చేరువగా వస్తున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం విమానం రన్వేపై ల్యాండ్ కావడానికి సిద్ధమవుతుండగా భూమి నుంచి కేవలం 100 అడుగుల ఎత్తులో ఉండగానే ఒక్కసారిగా విమానం నియంత్రణ కోల్పోయి కిందకు పడిపోయింది. అయితే పడిపోవడానికి ముందే విమానం ఇంజన్ నుంచి పొగలు, మంటలు రావడం కూడా కనిపించింది. దాన్ని చూస్తే అది ఖచ్చితంగా కూలిపోతుందని ముందే అనిపించిందని అక్కడ సాక్షులు చెబుతున్నారు. విమానం నేలను ఢీకొన్న వెంటనే ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయిందని సాక్షులు తెలిపారు.